జై శ్రీరామ్. నేను భోగేశ్వర్ శివశక్తి. మొన్న మధ్య రంజిత్ ఓపినటువంటి ఒక ముసలి గొర్రె మతం మారిన దగ్గర నుంచి ఎన్నిసార్లు బైబిల్ని కింద నుంచి పైకి పైనుంచి కిందకి తిరగేసి మరగేసి చదివినప్పటికీ కూడా ఎక్కడ యేసు ప్రస్తావన కానీ, ఏ తారీఖును పుట్టాడని కానీ, ఏ తారీఖును 3 మేకులు కొట్టారని కానీ, ఎవరికి పుట్టాడనే ఖచ్చితమైన సమాచారం లేకపోయేసరికి ఏం చేయాలో తెలియక క్రైస్తవం వదిలేస్తే బ్రతుకు తెరువు పోతుందని ఇదిగో బైబిల్లో కనపడినటువంటి యేసు ఇక్కడ వేదాల్లో కనిపించాడు అని అంతరించిపోతున్నటువంటి క్రైస్తవానికి ఊపిరి ఊదాలని ప్రయత్నం చేశాడు. వేదాల్లో యేసు ఎక్కడ కనిపించాడురా బాబు, ఒకసారి రా కూర్చుని పరిశీలిద్దామంటే ఈ ముసలి గొర్రె సంవత్సరం పాటు ఆ వంక ఈ వంక చెప్పి పరారీలు తిరిగాడు. అలాంటి వాడిని గొర్రె తోక పట్టుకున్నట్టు పట్టుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఎక్కడ కనిపించాడో చూపించరా యేసు అని అడిగితే నాకు అలా అనిపించిందండి. ఏం చేయమంటారు? బైబిల్లో ఎన్నిసార్లు చూసినా దేవుడు అనేవాడు నాకు కనపడలేదు, అందుకని వేదాలు చదవడం మొదలుపెట్టాను, అందులో నాకు కనిపించినట్టు అనిపించింది, అందుకే పుస్తకాలు రాశాను అని మెల్లగా జారుకున్నాడు. మళ్ళీ ఇంతవరకు కనపడలేదు. ఆ ముసలి గొర్రె పరారైపోయిన తర్వాత ఇంకొన్ని పిల్ల గొర్రెలు అక్కడక్కడ వేదాల్లో ఉన్నటువంటి కొన్ని సంస్కృత పదాలను ఏరుకుని ఇదిగో ఇక్కడ మంత్రంలో యేసు కనిపించాడు, అదిగదిగో అక్కడ మాకు యేసు కనిపించాడు అంటున్నారు. ఈ పిల్ల గొర్రెలన్నీ కూడా ప్రాథమికంగా ఒక విషయాన్ని గుర్తించటంలా ఏంటంటే, వేదాలలోనూ హిందూ ధర్మ గ్రంథాలలోనూ మీ యేసుని వెతుకుతున్నారు అంటే బైబిల్లో యేసు లేడని ప్రాథమికంగా మీరు ఒప్పుకుంటున్నట్లే. మీరు ఎప్పుడైతే వేద మంత్రాలలో యేసు ఉన్నాడని ఒప్పుకుంటున్నారో అప్పుడే మీ క్రైస్తవానికి మీరు సమాధి కట్టేసినట్లే. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడల్లా, వీళ్ళ మాటలు విన్నప్పుడల్లా కరుణాకర్ గారి లాగా నాకు కూడా కొన్ని సామెతలు గుర్తొస్తుంటాయండి. పెంట తినేటువంటి గేద కొమ్ములు కోస్తే అది పెంట తినడం మానేస్తుందా అని ఒక సామెత ఉంది. దీన్ని పాస్టర్లు చెప్పినట్టు అందంగా చెప్పనా, అశుద్ధము బుధించేటువంటి పశువు దాని కొమ్ములను కత్తిరించినంత మాత్రము చేత పూర్వ బుద్ధిని ఏలమార్చుకొనును. ఏదో ఒక అధ్యాయం మీరు రాసుకోండి. ఇంతకీ ఆ బర్రె ఎవడు, ఆ బర్రె మాటలను మాట్లాడింది ఎవడో ఒకసారి చూద్దాం. ఇకపోతే గరికిపాటి నరసింహారావు గారు, మీరు తండ్రి సమానులు, మీకు నేను మనసారా చేతులెత్తి వందనాలు చెప్తున్నాను. మీరు చేసినటువంటి కొన్ని వాక్యాలు ఎంతో ఆనందాన్ని, నాకైతే మురిపాన్ని కలగజేశాయి. వినండి. హిందూ మతమే గొప్పది, దాన్ని మించిన మతం లేదు ప్రపంచం మొత్తం మీద. ప్రపంచం మొత్తం మీద ఏ వేదిక మీదైనా ఎవడైనా అంతకంటే గొప్ప మతం ఉందంటే వాదించడానికి సిద్ధంగా ఉన్నాం. విన్నారు కదా, హైందవ ధర్మమే అన్ని మతాల కంటే గొప్పది, హైందవ మతమే అన్ని మతాల కంటే గొప్పది అని అన్నారు. ఖచ్చితంగా వైదిక ధర్మమే గొప్పది, హిందూ మతమే గొప్పది. విన్నారు కదా. కాబట్టి హైందవ ధర్మం, హైందవ మతం అన్ని మతాల కంటే గొప్పది అని మీరు చెప్పారు. ఖచ్చితంగా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఏ క్రైస్తవుడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, హృదయాంతఃకరణ విశాలము కలిగిన వాడనై హైందవ మతం, హైందవ ధర్మం అత్యున్నతమని, అతిశ్రేష్టమని, గొప్పదని నేను త్రికరణ శుద్ధితో నమ్ముతున్నాను, ఖచ్చితంగా నమ్ముతున్నాను. గరికిపాటి గారు చెప్పినట్లు హిందూ ధర్మం గొప్పతనం గురించి ఒప్పేసుకుంటున్నాడు. ఆహా ఓహో అనుకుంటున్నారా? ఇప్పుడు ఆ గేదె బుద్ధి చూపిస్తాడు చూడండి. కానీ మీరు గ్రహించండి, ధర్మం ఎంత గొప్పదైనా కావచ్చు, మతం ఎంత ఉన్నతమైనా కావచ్చు, కానీ స్వర్గరాజ్యాన్ని చేర్చేది అవి కావు. సత్యదేవుని గుర్తుపట్టడం, నిజదేవుని గుర్తుపట్టడమే స్వర్గరాజ్యాన్ని చేరుస్తాయి. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పిన సామెత తప్పనిపిస్తుందా? వేద మంత్రాల్లో నుంచి ఒక మంత్రాన్ని కూడా ఎత్తుకొస్తాడు చూడండి. భారతదేశంలో ఏ వేద పండితుడికి కానీ, గురువులకు కానీ కనిపించని యేసు ఈ పశువుకి కనిపించాడంట. ఆ మంత్రం ఏంటో, దాని అర్థం ఏంటో చెప్తాడు, ఒకసారి విందాం. శుక్ల యజుర్వేదంలో 31వ అధ్యాయం 18వ మంత్రం ఏం చెప్తుందో తెలుసా? చూడండి. అంధకారమును అధిగమించి ఆ మహాపురుషుని రూపమును తెలుసుకున్నాను, అతని తెలిసిన వాడే మృత్యువును చేయించగలడు, నాణ్యపంధా విద్యతే యానయ, అది తప్ప అనుసరించుటకు అన్య మార్గము లేదు. శుక్ల యజుర్వేదము 31వ అధ్యాయము 12వ మంత్రం అంట. చూద్దామా? అవసరం అంటారా? అవసరం లేదని నేను అనుకుంటున్నాను. అంటే నాకు తెలియదని కాదు, నాకు తెలిసినప్పటికీ ఇలాంటి లుత్యాల కోసం పవిత్రమైనటువంటి వేదాలను ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఉచ్చరించడం సబబు కాదని నా ఉద్దేశం. అసలు వేదం అంటే ఏంటో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అలాగే వాడు చెప్పినట్లు ఆ చీకట్లో యేసు ఎవరిని చూశాడో కూడా చెప్తాను చూడండి. ఒక కంపెనీ వాడు ఒక వస్తువుని తయారు చేసినప్పుడు దాన్ని ఏ విధంగా వాడాలి,
అది ఏ విధంగా పనిచేస్తుందని ఒక యూజర్ మాన్యువల్ బుక్ ప్రింట్ చేసి దాంతోపాటు మనకిస్తాడు. అలాగే సృష్టి స్థితి లయకారకుడైనటువంటి పరమేశ్వరుడు ఈ భూమి మీద పుట్టినటువంటి మానవుడు ఎలా జీవించాలి అని, ఎలా జీవించకూడదు అనేది తెలియజేయడం కోసమే అవన్నీ కూడా ఈ సృష్టి యొక్క యూజర్ మాన్యువల్స్ అన్నమాట. ఆ మాన్యువల్స్లోనే సృష్టి స్థితి లయకారకుడైనటువంటి పరమేశ్వరుణ్ణి ఎలా తెలుసుకోవాలో కూడా తెలియజెప్పే మార్గాలను కూడా స్థిరం చేసి పెట్టారు. ఏమన్నాడు వీడియోలో? అంధకారమును అధిగమించి ఆ మహాపురుషుని రూపమును తెలుసుకున్నాను, అతనిని తెలుసుకుని వాడే మృత్యువుని జయించగలవాడు అని కదా అన్నాడు. అంటే యేసు మృత్యువుని జయించాడు కాబట్టి ఆ అంధకారం వెనకాల ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి దర్శించాడు అనే కదా బాబు నువ్వు చెప్పాలనుకుంటున్నది. అంతే కదండి. వేదం అంతా హిందువులది. ఆ వేదాలన్నీ కూడా ఈ భూమితో పాటు పుట్టాయి. వాటిల్లో చెప్పబడింది పరమశివుని గురించి. అలాంటప్పుడు ఆ యేసు చూసింది పరమశివుణ్ణి అవుతుంది కదా. అయినా అక్కడున్నది యెహోవానో యేసునో అయితే ఆ పేర్లన్నీ రాసేవాళ్లే కదా గ్రంథకర్తలు. శివుడు, ఈశ్వరుడు, నారాయణుడు అని ఎందుకు రాసేవాళ్ళు? మ్యాక్స్ ముల్లర్ లాంటి ఇంగ్లీష్ మేధావులు ఉన్న వాటినే చాలా వరకు మార్పులు చేసి ఇంగ్లీష్లోకి తర్జుమా చేశారు. ఎక్కడైనా ఈ పీసుగాడి ప్రస్తావన ఉంటే వాళ్ళు ఈ పాటికి భారతదేశాన్ని ఎప్పుడో ఖచ్చితంగా క్రైస్తవ దేశంగా మార్చేసి ఉండేవాళ్ళు. ఈ పాస్టర్లందరూ ఈ దశమ భాగాలు అడుక్కుని తినాల్సిన బతుకు ఉండేది కాదు. అయినా ఏదో రకంగా తులసి వనంలో గంజాయి మొక్కని బతికించాలని మీ తాపత్రయం ఏదైతే ఉందో మిమ్మల్ని నిజంగా మెచ్చుకోవాల్సిందే. ఇవన్నీ పక్కన పెడితే అసలు మీ బైబిల్ స్టాండ్ ఏంటి? దొంగతనం చెయ్యి, వ్యభిచారం చెయ్యి, మర్డర్ చెయ్యి, ఇంకేమన్నా చెయ్యి. హలో యేసు, ఈరోజు నుంచి నువ్వే నా బాసు, నా పాపాలన్నీ చేసే వాషు, పాస్టర్కిస్తా దశమ భాగం పెద్ద డోసు అంటారు. తీరా మతం మారాక అసలు ఇవన్నీ కాదే, నువ్వు పుట్టుకతోనే పాపివి అంటుంది బైబిల్. మరి మా వేదం ఏం చెప్తుంది? ప్రతి మానవుడిలోనూ అపారమైనటువంటి దివ్యత్వం దాగుంది. మానవుడు తనలో దాగి ఉన్నటువంటి దివ్యత్వాన్ని కర్మ ద్వారా కానీ, భక్తి ద్వారా కానీ, ధ్యానం ద్వారా కానీ, జ్ఞానం ద్వారా కానీ, లేక వీటన్నిటి ద్వారా కానీ ఆంతరంగిక బాహ్య అవరోధాలను అధిగమించి మానవునిలోని దైవత్వాన్ని అనుభూతి పొందగలగడమే హిందూ ధర్మం యొక్క సారాంశం. గాజు ముక్క కూడా వజ్రంలాగా మెరుస్తుంది కాబట్టి నేను కూడా వజ్రాన్నే అంటే వజ్రం యొక్క కాంతి ముందు గాజు కాలి బూడిదైపోతుంది. హిందుత్వం అనేటువంటి వజ్రాన్ని మీరు ఎన్నిసార్లు టచ్ చేస్తే అది అంతకంతకు దాని ప్రబల కాంతిని ప్రపంచంపై వెదజల్లుతుంది. ఆల్రెడీ మీ పాస్టర్లకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మీ కర్మ. ఫైనల్గా పాస్టర్లు బైబిల్లోనే కాదు, ఇంకా మిగిలిన ఏ గ్రంథాల్లోనూ ఈ సృష్టి మొత్తంలోనూ ఎక్కడ వెతికినా ఆ యేసు జాడ కానీ, ఆ యెహోవా జాడ కానీ మీకు కనిపించదు. ఇక మీ స్కూల్స్ మూసేయాల్సిన సమయం దగ్గర పడిందని తెలియజేస్తూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.